వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని ఓక్షిత ఎన్క్లేవ్ కాలనీ రోడ్లపై వర్షం నీటి ప్రవాహం. పెద్ద కాలువను చిన్నగా చేయడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికుల ఆరోపణ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గుండి జలపాతం వద్ద అమానుష్యం. జలపాతం బండపై కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు. లింగంపల్లి నల్లగండ్లలో వర్షానికి కూలిన ప్రహరీ గోడ, పక్కనే భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం పనులే కారణమన్న అపార్ట్మెంట్ వాసులు. కొత్తపేట గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితిని పరిశీలించిన కలిశెట్టి అప్పలనాయుడు. తక్షణమే రహదారి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచన. డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని ఓక్షిత ఎన్క్లేవ్ కాలనీ రోడ్లపై వర్షం నీరు ప్రవహిస్తోంది. ఎగువ పెద్ద చెరువు ఉండటం అలుగు ద్వారా కాలనీలోకి నీరు ప్రవహిస్తోంది. వర్షాలు కురుస్తూ 6వ రోజు కావస్తున్న వరద తగ్గట్లేదు. ఇక గత 6 రోజుల నుండి స్థానికులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఈ కాలనీలో బిల్డర్ పెద్ద కాలువను చిన్నగా చేయటమే ఈ పరిస్థితికి గల కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో పోయే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎట్లో ఇళ్ళలో కూర్చున్నవాళ్ళు దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ వ్యక్తి వీడియో కోసమని పొంగుతున్న జలపాతం వద్దకు వెళ్లగా కాలు జారి దానిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గల గుండి జలపాతం వద్ద జరిగింది. ఓ యువకుడు జలపాతం వద్ద బండపై నిల్చుని వీడియో తీసుకుంటూ ఉండగా కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లింగంపల్లి నల్లగండ్లలో ప్రహరీ గోడ కూలింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళన చెందారు. నల్లగండ్లలోని శ్రావ్య సాత్విక అపార్ట్మెంట్ మరియు యాపిల్ లల్లీ అపార్ట్మెంట్ను ఆనుకుని ఉన్నటువంటి భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ చేపట్టింది. ఈ సెల్లార్ నిర్మాణం వల్లనే పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలింది. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా కనిపించని సహాయక సిబ్బంది పట్టించుకొని అధికారులు అని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. 2 అపార్ట్మెంట్లలో ఉంటున్న అపార్ట్మెంట్ వాసులను పోలీసులు సహాయంతో నిర్మాణ సంస్థ యాజమాన్యం ఖాళీ చేయిస్తూ ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు రాత్రికి రాత్రి ఎక్కడికి పోవాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితిపై వర్షం పడుతున్న సమయంలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతులు మాజీ డైరెక్టర్ ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉన్న తోటపాలెం కొత్తపేట గ్రామాల మధ్య ఉన్న రహదారి అధ్వాన్న పరిస్థితిలో ఉందని, ఎన్ని దఫాలు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రహదారిపై ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్లో విద్యార్థులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులు, మహిళలు, ఇతరత్ర వర్గాల వారు తమ పనుల కోసం నిత్యం శ్రీకాకుళంలోకి రాకపోకలు సాగిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2022 ఏప్రిల్, మే నెలలో కూడా ఇదే రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలని అధికారులు కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు. తక్షణమే తోటపాలెం కొత్తపేట గ్రామాల మధ్య ఉన్న రహదారిని తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గం కొత్తపేట రహదారి చూడడానికి వచ్చాం. అతి దారుణంగా ఉంది. ఇప్పుడే పిల్లలు కూడా అడిగాం, స్టూడెంట్స్ని, ఆటో వాళ్ళు కూడా అడిగాం. ఈరోజు తోటపాలెం నుంచి కొత్తపేట వెళ్ళే రహదారి గత వేసవిలో కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, వర్షం వస్తే ఇబ్బంది అవుద్ది, దయచేసి వెంటనే మరమ్మతులు ఏర్పాటు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం అధికారులకి. కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు కూడా వీడియోని కూడా తీసి వాటర్ కూడా రోడ్డు మీద ఉండిపోయి పెద్ద పెద్ద గొయ్యలు పైపోయి, అందుకు అధికారులకు కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళడానికి వీడియో కూడా షూట్ చేసాం. దయచేసి ఇప్పటికైనా స్పందించి అధికారులు తక్షణమే కొత్తపేట రహదారిని మరమ్మతు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం ఆ ప్రజల తరఫున. ఎందుకంటే శ్రీకాకుళానికి హెడ్ క్వార్టర్కి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ రహదారి ఇంత దారుణంగా ఉందనేది ముందు గ్రామీణ ప్రాంతాల పరిస్థితి కూడా అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా స్పందించి తక్షణమే మరమ్మతు చేపట్టమని ఈ ప్రాంత ప్రజల తరఫున కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం పరిధిలోని తెలంగాణ కర్ణాటక సరిహద్దులో గల కృష్ణా నదిపై ఉన్న బ్రిడ్జిపై 2 భారీ వాహనాలు ఇరుక్కుపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది వాటిల్లింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దివ్యాంగులు, వికలాంగులకు 4116 రూపాయలు పెన్షన్ పెంపును హర్షిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి మరియు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం చందు నాగేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులు, వికలాంగులకు సీఎం కేసీఆర్ 3116 రూపాయల నుండి 4116 రూపాయల పెన్షన్ పెంచడం జరిగిందని, దీనికి సంతోషిస్తూ కోదాడ పట్టణంలోని దివ్యాంగులు అందరూ కలిసి 29వ వార్డులోని సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగిందని అన్నారు. ఇక గత ప్రభుత్వాల పాలకులు ఈ దేశాన్ని 70 సంవత్సరాలు పాలించినప్పటికీ వికలాంగులకు 200 రూపాయల పెన్షన్ చాలా కష్టంగా ఇచ్చేవారని, ఎవరైనా కొత్త వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఊర్లో కానీ ఆ వార్డులో కానీ ఒక మనిషి చనిపోతే తప్ప పెన్షన్ వచ్చేది కాదని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన దివ్యాంగులకు అందరికీ, వికలాంగులకు 4116 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. తప్పకుండా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారికి పేద ప్రజలు, దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు, రైతులు అందరూ కూడా అండగా ఉన్నారని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, బొల్లమల్ల గారి నాయకత్వం. పెన్షన్ తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, కేసీఆర్ గారి దివ్యాంగులకు 4000 పెన్షన్. నాకు 3016 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1000 రూపాయలు పెంచారు కాబట్టి కేసీఆర్ గారికి ఎప్పటికైనా రుణపడి ఉంటాం మేము. నా ఓటు ఎప్పటికైనా కేసీఆర్ గారికి నేను వేస్తాను. గొల్లమల్ల యాదవ్ గారికి పాలాభిషేకం చేశాము ఇక్కడ. నా పేరు గొర్రెముచ్చు రవికుమారు. మాకు ఇంతకుముందు 3016 ఇచ్చే పెన్షన్ ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు 4016 చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కోదాడలో మల్లా యాదవ్ గారికి పాలాభిషేకం, అదే కేసీఆర్ గారికి మల్లా యాదవ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది, కేక్ కట్ చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకు పోతామనేసి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కోదాడలో కేసీఆర్ గారు ఇంతకుముందు వికలాంగులకి, దివ్యాంగులకి 3116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 3116ని ఈరోజు 4116లుగా 1000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి పెంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోదాడ అభివృద్ధి దాత నియోజకవర్గ గౌరవనీయులు శ్రీ బొల్లమల్ల యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కేసీఆర్ చిత్రపటానికి మరియు జగదీష్ రెడ్డి చిత్రపటానికి, కేటీఆర్ చిత్రపటానికి, గౌరవనీయులు బొల్లమల్ల యాదవ్ చిత్రపటానికి ఈ వికలాంగుల ఆధ్వర్యంలో
20 పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత పాలకులు 70 సంవత్సరాలు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ. ఇంతకుముందు 200 రూపాయలు పెన్షన్ వేయడానికి చాలా కష్టంగా ఉండేది. ఆ 200 పెన్షన్ కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి రావాలంటే ఆ ఊర్లో కానీ ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ అతను చనిపోతే మిగతా వాళ్ళకి వస్తుందని అతను ఎప్పుడు చనిపోతారా అని ఎదురు చూసే కాలం ఉంది గతంలో. అదేవిధంగా ఆ 200 రూపాయలు ఇవ్వడానికి కూడా మీరు మీ ఇంటిపై మా పార్టీ జెండా పెట్టండి, మీ భుజం మీద మా పార్టీ కండవ వేసుకోమని గతంలో అనేక విధాలుగా సతాయించారు. కానీ నేడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఈ నియోజకవర్గంలో మల్లయ్య గారి నాయకత్వంలో పార్టీలకి అతీతంగా వికలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ ఎవరికైనా పింఛను అధిక సంఖ్యలో మంజూరు చేయడంగా జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు వికలాంగుల పక్షవాతి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు ముందు కూడా 3వసారి అధికారంలోకి వచ్చి ఈ వికలాంగుల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలకి పాటుపడుతుందని ప్రజలందరూ మనస్ఫూర్తిగా 3వసారి ఈ గవర్నమెంట్ని దీవించి అధికారంలోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాము. జై మల్లన్న. షాద్ నగర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కొందుటి నరేందర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు జన్మదిన వేడుకల సందర్భంగా పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తవల శ్రీనివాసరావు, మంతపూరి రాజుగౌడ్ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. మరియు పేషెంట్లకు పండ్లు, పాలు, బ్రెడ్లు ప్యాకెట్లను కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ సోమరాజు దొర మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశానుసారం మరియు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని హామీలే గాని అమలులో లేవని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కేవలం 400 ఇళ్లు మాత్రమే శాంక్షన్ చేస్తున్నామని, అందులో పటాన్చెరు మండలానికి 250 ఇళ్లు, అందులో చిట్కూలకి 150 ఇళ్లు
ఇళ్ళు మొత్తంకి 100 ఇళ్ళు మాత్రమే శాంక్షన్ అయ్యాయని అన్నారు. ఇక జిన్నారం మండలానికి సంబంధించి 110 ఇళ్ళు, అందులో కోడకంచికి చెందిన 50 ఇళ్ళు, జిన్నారం గ్రామానికి 60 ఇళ్ళు, ఇదే విధంగా గుమ్మడిదల మండలానికి 40 ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద నియోజకవర్గంలో కేవలం 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు శాంక్షన్ చేయడం చాలా దారుణమని అన్నారు, మండిపడ్డారు. ఇక అర్హులైన ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి మరియు బాబు మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగప్ప, జిల్లా ఇన్ఛార్జి జయశ్రీ, వివిధ నియోజకవర్గాల కన్వీనర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి విషయాలపైన బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి పోరాడి 4 సార్లు జైలుకు పోయిన సంఘటనలు ఉన్నాయి. మొద్దు నిద్రపోతూ ఈ యొక్క కేసీఆర్ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఏమంటుండే, మొద్దు నిద్రపోతున్నాడు, తండ్రి లేవునోడు గోప్తలు ఇస్తాడని ఎన్నెన్నో మాటలు మాట్లాడింది ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టిన నువ్వు కదిలే పరిస్థితి లేదు, లేచే పరిస్థితి లేదు. అయినా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారు ఫామ్ హౌస్లో పండుకుంటే నిన్ను ప్రగతి భవన్కు తెచ్చిండు, ప్రగతి భవన్కి వెళ్ళి ధర్నా చౌక్కు తీసుకురాగలిగిండు. ఇప్పుడు ఇంకా మొన్ననే అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు మన కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిన్ను గ్రామానికి తీసుకొస్తాం. ప్రభుత్వ హయాంలో కూడా నిరుపేదలకి, అర్హులైన వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఉంది. కానీ దాన్ని ఇంత ఎడల్పు చేసి నేను అగ్గిపెట్టెలంటి ఇల్లు కడతాను, డబల్ బెడ్రూమ్లు కడతా, ఇగో ఇట్లుంటది పెద్ద హాల్ ఉంటది, ఇటొక బాత్రూమ్ ఇటొక బెడ్రూమ్ అటొక బెడ్రూమ్, అత్త ఈడ పడుకుంటే అల్లుడి, ఇవన్నీ చెప్పాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇక మా అందరికి బంగాళాలు వస్తాయి అనుకున్నారు. మరి ఆశే కదా, ఇల్లు లేని నిరుపేదలకు ఆశే. కానీ ఆ ఆశ నేను ఒక్క ముఖ్యమంత్రిని తప్పనట్లేదు, కానీ బాధ్యత కూడా ఉంది. ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు బాధ్యతను పూర్తిగా మర్చిపోయారు. ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం మీద పడితే డబ్బుల మూటలకి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల మీద పడ్డారు. పేదవాడికి ఇచ్చిన మాట తప్పమే మర్చిపోయారు. ఎన్నో ఆశలు పెట్టారు. జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్ల యొక్క విషయం పైన అర్హులకే ముందు ఇవ్వాలి అనే ఆలోచనతో ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి అర్హులైన నిరుపేదలకు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని కట్టి అలాట్ చేస్తున్న ఇండ్లు అనర్హులకి, ప్యూర్గా అనర్హులకి, అంటే అర్హులైన నిరుపేదలకు ఇవ్వాల్సినవి అనర్హులైనటువంటి డబ్బున్న వాళ్లకు, పైరవకారులకు, పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తున్నారు. ఇది దుర్మార్గం. వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్లే తుంగలు దొక్కుకోవటం. కనుక బీజేపీ పార్టీ మా అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఈరోజు ఎంతోమంది నిజమైన కార్యకర్తలు, నిజమైన లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అందరి స్లోగన్గా కూడా, మా బీజేపీ పార్టీ స్లోగన్ కూడా నిరుపేదలకు అందరికీ ఇండ్లు ఇవ్వాలి. మన ప్రధానమంత్రి గారు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షల ఇండ్లు ఇస్తానంటున్నారు. ఉదాహరణకు ఇందాకనే నేను చెప్పాను, నేను ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్లో నేను అన్ని మండలాల్లో ఇల్లు కట్టడానికి ట్రై చేసిన, కట్టించిన. జోగుపేటలో 500 ఇళ్ళు కట్టిన, డాకుర్లో 200 ఇళ్ళు కట్టిన, పులకల్లో, ఇక్కడ మునిపల్లిలో, కంకోల్లో అంతటా కూడా ఫౌండేషన్లు వేసిన, కట్టించిన. మనం కడతానంటే ఏ గవర్నమెంట్ వద్దనదు, కానీ నాయకుల లోపం కూడా ఇందులో ఉంది. ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యేలలో కూడా, మంత్రులలో కూడా ఈ లోపాలు ఉన్నాయి.
కనుక ముఖ్యమంత్రి గారు దీనిని సమీక్షించి అందరికి అందేటట్టు చూడాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రిది. ముఖ్యమంత్రి లోపం వల్ల ఎంతోమంది నిరుపేదలు ఇల్లు లేక బాధపడుతున్నారు. అలాంటి బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందాలని చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఏ అధ్యక్షుడైనా అధ్యక్షత బాధ్యత నెరవేరుస్తారు. మా కిషన్ రెడ్డి గారు కూడా ఆ కోవలు చెందినవాడే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో కూడా అధ్యక్షులుగా ఉన్నారు, బ్రహ్మాండంగా చేశారు, ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తారు. అంటే దిగిపోయిన అధ్యక్షుడు సరిగ్గా చేయలేదని మాత్రం కాదండి, ఆయన కూడా కష్టపడ్డారు, బాగా ముందుకు తీసుకెళ్లారు, ప్రజలకు దూసుకెళ్ళాడు, బుల్లెట్లాగా దూసుకెళ్ళాడు. ఈ బీజేపీ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా బుల్లెట్లే, అందరూ కూడా బుల్లెట్లాగా దూరిపోతారు. రేపటి రోజున జరిగే ఎలక్షన్లో విజయ దుందుబి మోగించి తీరుతారు. వచ్చేది బీజేపీ గవర్నమెంట్. అసమ్మతి నాయకులు ఎక్కువగా ఉన్నారు బీజేపీలో, అందుకే బీజేపీ ముందుకు పోతలేదని అంటే గవర్నమెంట్లో ఉన్నట్టు వాళ్ళు అంటారు. దీన్ని ఏమంటారు సార్? అసమ్మతి ఎక్కడ లేదండి, అనుకుంటూనే ఉంది. కొందరున్నారు ఎందుకు పనికిరాని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇచ్చే స్లోగన్ ఇది. వాళ్ళు గెలవలేరు, గెలిపించలేరు. అలాంటి వాళ్ళ మాటలు మేము పట్టించుకోము. మేము డెఫినెట్గా నూతన అధ్యక్షుని ఆధ్వర్యంలో, మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని ఓక్షిత ఎన్క్లేవ్ కాలనీ రోడ్లపై వర్షం నీటి ప్రవాహం. పెద్ద కాలువను చిన్నగా చేయడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికుల ఆరోపణ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గుండి జలపాతం వద్ద అమానుష్యం. జలపాతం బండపై కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు. లింగంపల్లి నల్లగండ్లలో వర్షానికి కూలిన ప్రహరీ గోడ, పక్కనే భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం పనులే కారణమన్న అపార్ట్మెంట్ వాసులు. కొత్తపేట గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితిని పరిశీలించిన కలిశెట్టి అప్పలనాయుడు. తక్షణమే రహదారి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్.